హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ కెమిస్ట్రీలో 30% సిలబస్ కోత, జువాలజీ ఫిజిక్స్లోనూ కొన్ని మార్పులు. మన దగ్గర ఎన్సీఈఆర్టీని మించిన ఇంటర్ సిలబస్ తగ్గించాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు. వచ్చే సంవత్సరము ఇంటర్ విద్యార్థులకు కెమిస్ట్రీలో 30% సిలబస్ని అయితే తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా జువాలజీ అండ్ ఫిజిక్స్లో కూడా 10% సిలబస్ తీసేయడానికి అధికారులు అయితే రెడీ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సిలబస్ తగ్గింపు అనేది అమల్లోకి రానుంది. ఇది నెక్స్ట్ ఇయర్ సిలబస్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇంటర్ ఇంగ్లీష్లో మనకు ఎక్స్ట్రా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్లో ఒక ప్రశ్నను చేర్చిన బోర్డ్, ప్రాక్టికల్స్లో నో ఇంప్రూవ్మెంట్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కనుక ఫెయిల్ అయినట్టే, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో ఒక మార్పు చేస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. మనకి ఇప్పటి వరకు 16 క్వశ్చన్లు ఉండేవి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో. బట్ ఇప్పటి నుంచి 17 క్వశ్చన్లు వస్తాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో. సెక్షన్ సిలో ఇదివరకు 5 ప్రశ్నలు ఉండగా తాజాగా 6 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ సిలో మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు 6 క్వశ్చన్లు ఇస్తారు. ఈ 6వ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ క్వశ్చన్స్ ప్రకారమే ఇప్పుడు మీకు ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో సెక్షన్ సిలో ఒక క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6th క్వశ్చన్ వచ్చేసి తప్పకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉండదని బోర్డు ప్రకటించింది. ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. మీకు ఎన్ని మార్క్స్లు వస్తే అన్ని మార్క్స్లు. ఒకవేళ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకుంటే, ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు ఒకటేసారి రాస్తే వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఏమో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్ అయితే ఉంది. సో ఈ వీడియో ద్వారా మీకు 2 తెలిసింది. ఒకటేంటి, ఇంగ్లీష్లో సెక్షన్ సిలో 6 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నుండి 6th క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కెమిస్ట్రీ సిలబస్ తగ్గనుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.